యెహోవాకు హేయమైనటువంటి వాటిని గురించి మనం ప్రార్థనా పూర్వకంగా పరిశీలన చేస్తున్నాము. యెహోవాకు హేయమైనవి బైబిల్ గ్రంథంలో 7 కలవని చెప్పి బైబిల్ చెప్తుంది. వాటిని గురించి మళ్ళా మన యొక్క ధ్యాన వాక్యానికి వెళ్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాలు చదువుకుందాం. సామెతలు 6వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాలు. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దురాలోచన యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుక అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యాల్లో, ఈ 4 వాక్యాల్లో 16, 17, 18, 19 ఈ 4 వాక్యాల్లో యెహోవాకు హేయమైనటువంటి 7 కలవు అని చెప్పి చెప్పబడుతుంది. అవి ఏంటో ఒకదాని తర్వాత ఒకటి మనం పరిశీలన చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం మన యొక్క బైబిల్ గ్రంథాన్ని మనం ముందుంచుకొని 3 కార్యాలను గురించి చూసాము. ఇప్పటి వరకు మనం గమనించింది 1 అహంకార దృష్టి, 2వది కళ్ళలాడేటువంటి నాలుక, 3వది నిరపరాధిని చంపేటువంటి చేతులు. ఈ 3టిని గురించి గత 2 రాత్రులు పరిశీలించాం. ఇక ఈ రాత్రి 2 విషయాలను నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, నాలుగవది దురాలోచనలు యోచించేటువంటి హృదయం యెహోవాకు హేయమైంది. 4వది దురాలోచనలను యోచించేటువంటి హృదయం దేవునికి హేయమైంది. ప్రియమైన వాళ్ళారా, చూడండి, ప్రతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి ఒక హృదయాన్ని దేవుడు మన యొక్క శరీరంలో పెట్టి ఉన్నాడు. కానీ బైబిల్ గ్రంథం ప్రకారంగా గమనించినట్టయితే మనిషికి ఉండవలసిన మంచి హృదయాలు ఉంది, ఉండకూడని చెడ్డ హృదయాలు కూడా ఉంది. మంచి హృదయం ఒక వ్యక్తిని మంచి కార్యాలను చేయమని చెప్పి పురికొల్పుతూ ఉంటుంది. చెడ్డ హృదయం చెడు కార్యాలు చేయమని చెప్పి పురికొల్పుతూ ఉంటుంది. ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, హృదయం అనేది గిటార్ లాంటిదట. గిటార్ను ఊరికనే ఉంచి ఉంటే అది నిశ్శబ్దంగానే ఉంటుంది. కానీ ఆ గిటార్ మీద ఒక్కసారి చెయ్యి తగిలింది అనుకోండి, టింగ్ అంటది. గిటార్ ఊరికనే ఉంటే అది ఏ శబ్దం మోగదు. కానీ దాని మీద ఒక చెయ్యి తగిలింది అనుకోండి, టింగ్ అంటది. ఇదే విధంగా మంచివాని హృదయం ఒక్కసారి వాక్యం చెప్తుంటే ఆ వాక్యానికి ఆకర్షితులై, అయ్యో వాక్యంలో బ్రదర్ ఇలా చెప్పాడు, వాక్యంలో అక్క ఇలా చెప్పింది, ఇట్లా ఉండాలని చెప్పి మంచి వాళ్ళు అలా అనుకుంటారు. మంచి హృదయం గల వాళ్ళు, నేను ఇట్లా చెడ్డగా ఉండకూడదు, నేను మంచివాడైపోవాలా, నేను మంచిదానిగా ఉండాలని చెప్పి మంచి వాళ్ళ హృదయం వాక్యం వైపు అట్రాక్ట్ అవుతుంది. అదే సమయంలో చెడ్డ వాళ్ళ యొక్క హృదయం ఏమవుతుందో తెలుసా? ఓ సినిమా వాల్ పోస్ట్ చూస్తే టింగ్ అంటుంది. ఓ చెడ్డ మాట ఎవరైనా చెప్తుంటే టింగ్ అంటుంది. అందుకే గిటార్తో ఆ భక్తుడు పోల్చాడు. వాస్తవం, మంచి కార్యాలు ఒక వ్యక్తి వింటే ఆ వాక్యం ద్వారా ఆ యొక్క గిటార్ ఎట్లా మోగుతుందో హృదయం అట్రాక్ట్ అవుతుంది. అదే ప్రకారంగా చెడ్డ హృదయాలు ఉన్న వాళ్ళకు కూడా ఆ చెడు ఆ వ్యక్తిని ఉద్రేకాన్ని పురికొల్పి ఆ వ్యక్తి జీవితాలను వినాశనాలకు గురి చేస్తుంది. ఈ యొక్క హృదయం అనేది చాలా ఘోరమైందని చెప్పి, ఇది ఘోరమైన వ్యాధి గలదని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ హృదయం గురించి, ఆ హృదయం ఎటువంటిదని చెప్పి రాయబడి ఉంది. చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దేవునికి స్తోత్రం. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని చెప్పి చెప్పబడుతుంది. చూడండి,
హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. అది చాలా ఘోరమైన వ్యాధి కలిగినదంట. ఆ హృదయాన్ని గ్రహించగలవాడు ఎవడని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇటువంటి ఘోరమైన హృదయంలో గమనిస్తే అది యెహోవాకు హేయమైన కార్యాలు చేయాలని చెప్పి హృదయం చెప్తుంటుంది. ఉదాహరణకు చూడండి, ఒక మనిషి యొక్క జీవితంలో ప్రార్థనకు వెళ్ళాలనేటప్పుడు హృదయం కొన్నిసార్లు ఒప్పుకుంటుంది, కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయదు, ఒప్పుకోదు. ఇప్పుడు నువ్వు బాగా అలసిపోయావు, ఇప్పుడు వద్దులే అంటుంది. ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వు ఈ పగలంతా కష్టపడ్డావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు నిద్ర చాలదేమో, వద్దు, నువ్వు పండుకొని కమ్మగా పండుకో, ఉదయాన్నే లేచి ప్రార్థన చేయొచ్చు అని చెప్పి మనలో మన హృదయం చెప్తుంది. వైద్య ప్రపంచం ఏం చెప్పిందంటే ఈ యొక్క హృదయం అనేది 6 అంగుళాల పొడవుతో 4 అంగుళాల వెడల్పు కలిగినదిగా చిన్ని హృదయం ఈ మన హృదయంలో ఉంచబడి ఉంది. సరిగ్గా ఒకసారి మన చేతిని ఇట్లా బిగించుకుంటే పిడికెడంత పరిమాణంలో మన హృదయంలో ఉంచబడి ఉంది. ఈ హృదయం ఒక మానవుని యొక్క జీవితాన్ని దేవునికి దగ్గరగా చేర్చడానికంటే ఎక్కువ శాతం దూరంగా మనిషిని లాగివేస్తూ ఉంటుంది. దేవునికి దగ్గరగా వెళ్ళవద్దు, నువ్వు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయని చెప్పి మానవుణ్ణి దూరంగా ఉంచుతూ ఉంటుంది. ఉదాహరణకు మనలో కూడా చూడండి, టైంకు గుడికి రావాలనుకుంటాం, కానీ హృదయం ఏం చెప్తా తెలుసా? నువ్వు బలహీనమైన వాడవు, నువ్వు బలహీనమైన దానవు, నిదానంగా వెళ్ళు, పర్వాలేదు, నువ్వు ప్రేయర్కే కదా వెళ్ళబోతున్నావు, పోకుండా ఎంతోమంది మానుకుంటున్నారు, నువ్వు పోతున్నావు, పర్వాలేదు అని చెప్పి ఈ హృదయం చాలా మోసమైంది. ఈ మోసమైన హృదయం వెనకాల ఉన్న వాళ్ళు కూడా లేకుండా చూసుకోండి. ఎందుకో తెలుసా? హృదయం అనేది ఒక మనిషి యొక్క జీవితంలో దేవునికి దగ్గర అవ్వడానికంటే దూరంగా తీసుకెళ్ళడానికి ఎక్కువగా ప్రయాసపడుతుంటుంది. ప్రియమైన వాళ్ళారా, మన హృదయం మంచిదిగా కనబడాలి. బైబిల్ గ్రంథాన్ని గమనించినట్టయితే ఎన్నో హృదయాలను గురించి బైబిల్లో ప్రస్తావించబడి ఉంది. ముఖ్యంగా నేను ఈ రాత్రి మన జీవితంలో ఉండకూడని 12 హృదయాలను గురించి వరుసగా చెప్తూ వెళ్తాను. వాటిని వివరించను, నేను టోకీగా ముందు చెప్తూ వెళ్తాను. మన యొక్క జీవితంలో మోసకరమైన హృదయం మన జీవితంలో ఉంటుంది. ఈ మోసకరమైన హృదయాన్ని గురించి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యంలో చెప్పబడుతుంది. ఆ హృదయం మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. ఇక రెండవది సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు గర్వపు హృదయం మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. ఇది రెండవ హృదయం. ఇక మూడవ హృదయం మనలో రాతి హృదయం ఉండకూడదు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వాక్యంలోను, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వాక్యంలోను ఈ రాతి గుండెలను గూర్చి, రాతి గుండెలను మీ నుండి తొలగించి మీకు మాంసపు గుండెలను ఇస్తాను అని చెప్పి దేవుడు అన్నాడు. ఇది రాతి గుండె, మనలో రాతి లాంటి హృదయం ఉండకూడదు. ఇది మూడవది. ఇక నాలుగవది ఘోరమైన వ్యాధి గల హృదయం గురించి చెప్పబడుతుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యంలో హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్పి ఉంది. కావున నాలుగోది ఘోరమైన హృదయం ఒకటి ఉంది. అందుకే యెషయా 1:6లో కూడా దేవుడు ఆ యొక్క లోబడని ప్రజలను మీ యొక్క అరికాల నుండి నడినెత్తి వరకు మీ ఒళ్ళంతా కురుపులతో, చెడ్డ పుండ్లతో దుర్వాసనగా ఉంది. దీనికి గల కారణం ఏంటంటే మీ హృదయం ఘోరమైన వ్యాధిగా మారింది, అందువల్ల మీ శరీరం అంతా ఈ యొక్క ప్రాకిపోయిందని చెప్పి వారిని చూసి చెప్పాడు. ఇది నాలుగవ హృదయం. ఇక ఐదవది కఠిన హృదయం ఉండకూడదు. బైబిల్లో ఫరో హృదయాన్ని గమనిస్తే కఠిన హృదయంగా ఉండింది. నిర్గమకాండం 9:34లో అతడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎంతగా కఠినపరుచుకున్నాడంటే యెహోవా ఎవడు అనే అంత స్థితికి ఆ వ్యక్తి దిగజారిపోయాడు. అందుకే యెహెజ్కేలు 2:4లో చెప్పబడుతుంది, కఠిన హృదయాన్ని మనలో నుండి తొలగించుకోవాలని. ఈ కఠిన హృదయం ఐదవ హృదయం. ఇక ఆరవది గమనిస్తే చెడ్డ హృదయాన్ని గురించి చెప్పబడుతుంది. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారంగా ఈ చెడ్డ హృదయం మనలో
అలా ఉంచబడి ఉంది. అంటే మనం చేసే క్రియల వల్ల, మనం చేసే తప్పిదాల వల్ల మన హృదయం ఆటోమేటిక్గా చెడు హృదయంగా మారింది. అందుకే మత్తయి 12వ అధ్యాయం 34వ వచనంలో 34వ వాక్యంలో మనుషులు పలుకు ప్రతి ఆ యొక్క మాటకు విమర్శ దినమందు, మనుషులు మాట్లాడు ప్రతి చెడ్డ మాటలకు విమర్శ దినమందు లెక్క ఒప్ప చెప్పాలని చెప్పి దేవుని వాక్యంలో ప్రభు అన్నారు. ఇది 6వ హృదయం, చెడ్డ హృదయం. ఇక 7వది దిగులు హృదయం మనకు ఉండకూడదు. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 46వ వాక్యంలో దిగులు హృదయం మనలో ఉండకూడదు. దిగులు హృదయం ఒక వ్యక్తిని రోజు అలా కృంగింపజేసి, దిగులు కల్పించి, రేపటిని గూర్చి, ఇంకా భవిష్యత్తును గూర్చి, జీవితాన్ని గూర్చి అనేక దిగులు రప్పించి దిగులు పడి తమ జీవితంలో వారు కృంగిపోతూ ఉంటారు. అలా దిగులు హృదయం మనకు ఉండకూడదు. ఇది 7వ హృదయం. ఇక 8వది అవివేక హృదయం మనకు ఉండకూడదు. ఈ అవివేక హృదయం అనేది ఎప్పుడు వస్తుందంటే, దేవుని మహిమపరచకుండా, దేవుని స్తుతించకుండా ఉంటే ఈ అవివేక హృదయం వస్తుంది. రోమా పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యంలో వారు దేవుని ఎరిగియు దేవుని మహిమపరచినందు మూలముగా వాళ్ళు దేవుణ్ణి దేవుడుగా భావించకపోవటం వల్ల వారి హృదయం అవివేకంగా మారింది. అందువల్ల వారి హృదయం అంధకారమాయనని చెప్పి చెప్పబడుతుంది. దీన్ని గురించి గలాతీ 3వ అధ్యాయం 1వ వచనంలోనూ 3వ వచనంలోనూ గలాతీ సంఘస్థులను చూసి పౌలు గారు, మీరు ఇంత అవివేకులైతేరా అని చెప్పి వారిని మందలించాడు. అందువలన దేవుని పిల్లలమైనటువంటి మనకు 8వది అవివేక హృదయం ఉండకూడదు. ఇది 8వది. ఇక 9వది గమనించినట్టయితే మనలో తప్పిపోయే హృదయం ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఆ యొక్క ఇశ్రాయేలీయులు దేవుని ద్వారా మేలు పొంది కూడా వాళ్ళు తమ జీవితంలో ఎల్లప్పుడూ తప్పిపోతూనే ఉండిరి. వాళ్ళు జీవితంలో తప్పిపోతూనే వాళ్ళు కనబడ్డారు. కావున దేవుని పిల్లలమైనటువంటి మనకు తప్పిపోయే హృదయం ఉండకూడదు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో తప్పిపోకుండా భక్తిలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, నిరీక్షణలోనూ, దేవుని అనుసరించే విషయంలో తప్పిపోకూడదు. ఆ తప్పిపోయే హృదయం తప్పిపోయిన కుమారునికి కలిగింది. అతని జీవితంలో అతడు తప్పిపోవడానికి, లేకపోతే తండ్రి వాటను అడిగి తీసుకొని పోవడానికి అతని హృదయమే అతనికి ఫస్ట్ తోడ్పడింది. అతని హృదయంలో ఫస్ట్ అతడు అట్లా వెనకబడ్డాడు, తన హృదయంలో తప్పిపోయాడు. ఆ తర్వాత ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయాడు, ఆస్తిని వాటా పెట్టుకున్నాడు, తండ్రికి దూరం అయ్యాడు. తండ్రి యొక్క ఆస్తి అంతటికి ఆ వ్యక్తి వారసుడుగా ఉండడానికి బదులు ఆ వాటాను తీసుకెళ్ళిపోయాడు. అందువల్ల తప్పిపోయే హృదయం మనకు ఉండకూడదు. ఇది 9వ హృదయం. ఇక 10వది గమనించినట్టయితే 10వది మనలో దుష్ట హృదయం ఉండకూడదు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 గమనించినట్టయితే మన పూర్వీకులైనటువంటి మన పితరులకు దుష్ట హృదయం ఉండింది. దుష్ట హృదయం ఎలా కలిగిందంటే, వాళ్ళు దేవుడు చేసే ఉపకారాలను మర్చిపోయి సాతానుడు వారికి ఆశ చూపించిన దానికి, ఇంకా సాతానుడు వారి హృదయంలో చేదైన వేరు వేసి వారిని డైవర్ట్ చేసినప్పుడు ఈ దుష్ట హృదయం వారిలో కలిగింది. దుష్టుడు ఆ యొక్క మంచి నేలలో ఆ యొక్క మంచి విత్తనాలతో పాటు కొన్ని గురుగులను కూడా విత్తాడు. అందువల్ల ఆ యొక్క మంచి నేలన మంచి పంటతో పాటు ఆ యొక్క గురుగులు కూడా మొలిచింది. ప్రియమైన వాళ్ళారా, ఈ దుష్ట హృదయం మనలో ఉండకూడదు. దుష్టుడైనటువంటి సాతానుడు ఈ యొక్క దుష్ట హృదయాన్ని కయ్యనులో పెట్టాడు. అతడు దుష్టుని సంబంధి గనుక తన తమ్ముని చంపాను అని చెప్పి బైబుల్ చెప్తుంది. మన జీవితంలో ఈ దుష్ట హృదయం ఉండకూడదు. ఇది 10వ హృదయం. ఇక 11వది గమనించినట్టయితే నొచ్చుకునే హృదయం ఉండకూడదు. నొచ్చుకునే హృదయం ఉండకూడదు. పేతురు వచ్చి దేవుని యొక్క జనుల మధ్యలో దేవుని యొక్క ఉపన్యాసాన్ని అందించాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఆయన సుబోధ వింటున్న వాళ్ళ హృదయంలో నొచ్చుకున్న వారే, గుచ్చుకున్న వారే, అయ్యలారా మేమేమి చేయాలని చెప్పి వాళ్ళ హృదయం గుచ్చుకొని, వాళ్ళ హృదయంలో నొచ్చుకొని వాళ్ళు రక్షింపబడడానికి మేమేం చేయాలని చెప్పి పౌలు గారి దగ్గర వాళ్ళు సలహా అడిగారు. అప్పుడు ఆ యొక్క నొచ్చుకునే హృదయం మనలో రాకుండా మనం ఏం చేయాలంటే, ముందుగానే మారు మనసు పొందిన
అనుభవాన్ని కాపాడుకోవాలి. ఇది 11వది. ఇక 12వది గమనించినట్టయితే తత్తరిల్లు లేకపోతే చంచల హృదయం మనలో ఉండకూడదు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక గుంపు వారి యొక్క హృదయం చంచల హృదయంగా కనబడింది. చంచల హృదయం అంటే తత్తరిల్లే హృదయం. గమనిస్తే నీళ్లను గమనిస్తే నీళ్లకు చంచలత్వం ఉంటుంది. నీళ్ళలో ఉన్నటువంటి గుణాలు 7 గుణాలు ఉన్నాయి. దాంట్లో మొదటి గుణం ఏంటంటే చంచలం. నీళ్లకు స్థిరత్వం ఉండదు. రూబేను గురించి రాయబడి ఉంది, రూబేను నువ్వు నా పెద్ద కుమారుడువు, అయినా నీళ్ల వలె నువ్వు చంచలుడువు అని చెప్పి రూబేనుకు హెచ్చరిక ఇవ్వబడుతుంది. అప్పుడు ఈ చంచల హృదయం మనలో ఉండకూడదు. మనం ఒకదాన్ని నిర్ణయించుకున్న తర్వాత అదే నిర్ణయంలో ముందుకు వెళ్ళాలి. ఒకదాన్ని డిసైడ్ చేసిన తర్వాత దాని మీదనే డిపెండ్ అవ్వాలి. అందువల్ల మన జీవితంలో ఈ యొక్క చంచల హృదయం ఉండకూడదు. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ 12 హృదయాలు గమనిస్తే మనకు ఉండకూడని హృదయాలు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఇది ఉండకూడదు, ఇది ఉండకూడని హృదయాలు. సరే, ఇది ఇలా ఉండని. ఇక ఉండవలసిన హృదయాలు 20 హృదయాలు ఉన్నాయి బైబుల్లో. మనకు ఉండవలసిన హృదయాలు 20 ఉన్నాయి, కానీ నేను చెప్పటం లేదు. విషయానికి వెళ్దాం. ఇక్కడ యెహోవాకు హేయమైనటువంటి వాటిలో దురాలోచనలు యోచించేటువంటి హృదయం యెహోవాకు హేయం. చూడండి, దురాలోచనలు యోచించడం అని చెప్పేటప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఆలోచనకు బద్ధమైన వాటిని ఆలోచించకుండా ఆలోచింపబడని దాని గురించి ఆలోచించడమే దురాలోచన. చూడండి, యోచించడం మంచిదే, యోచించడం అనేది మంచిదే. కానీ ఆ యోచించేటువంటి సమయంలో గమనిస్తే మనం యోచించేటువంటి దాన్ని మనం ఏ రీతిగా యోచిస్తున్నామని చెప్పి మనం గమనించాలా. చాలా మంది యొక్క యోచనలు గమనించినట్టయితే దురాలోచనలతోనే వారు యోచిస్తూ ఉంటారు. ఈ యోచనలు అనేది వాళ్ళ హృదయంలో నుండే కలుగుతా ఉంది. మానవుని యొక్క హృదయం చాలా చెడ్డది. మానవుని యొక్క హృదయం చాలా చెడ్డది. ఈ మధ్య కాలంలో ఒక సర్వే తీశారు. ఆ సర్వేలో వెల్లడి అయిన సంగతి ఏంటి తెలుసా? భూమి మీద ఉన్నటువంటి మనుషులు చిన్న వయసులో నుండే చెడిపోతున్నారంట. సర్వేలో వెల్లడి అయినటువంటి సంగతి, అమెరికా దేశంలో ఉన్నటువంటి ఆ వాతావరణంలో పెరిగే ఆ కల్చర్లో ఎదిగే పిల్లలు 8 వయసులోనే చెడిపోతున్నారంట. అమెరికా కల్చర్ ప్రకారంగా అమెరికా దేశంలో ఉన్నటువంటి పిల్లలు 8 సంవత్సరాలు ఈడుగల పిల్లలు చేయరాని కార్యాలన్నింటినీ చేస్తారట. 8 సంవత్సరాల్లోనే వాళ్ళ యొక్క జీవితంలో అనుభవించవలసిన అన్ని పాపాలను అనుభవిస్తారట అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు. ఇక ఆఫ్రికా దేశంలో ఉన్న పిల్లలను గమనిస్తే 7 సంవత్సరాల్లోనే అనుభవింపకూడని పాపాలన్నింటినీ ఆఫ్రికాలో ఉన్నటువంటి పిల్లలు 7 సంవత్సరాలు నిండితే చాలు అన్ని రకాలైనటువంటి పాపాలను వారు చేయడానికి పూనుకుంటారంట. అదే ప్రకారంగా ఇండియాను కూడా సర్వే చేశారంట. ఆ సర్వేలో తేలిన సంగతి 12 సంవత్సరాలు నిండేటప్పుడు ఈ యొక్క భారతదేశంలో ఇండియాలో ఉన్నటువంటి పిల్లలు పాప కార్యాలకు లోనయ్యేటట్టు సర్వేలో వెల్లడి అయింది. బైబుల్ ఎంతో కాలానికి ముందే దీని గురించి ఇలా చెప్పబడుతుంది. బైబిల్ గ్రంథంలో మనం ఆది కాండంలో చదివినప్పుడు అక్కడ హృదయం యొక్క తలంపులు ఊహలంతా కూడా చెడ్డదిగా ఉండిందంట. అది ఎప్పటి నుండి చెడ్డదని చెప్పి ఉందంటే బాల్యము నుండే అని చెప్పి బైబిల్ ముందుగానే మనకు తెలియపరుస్తుంది. ఒకసారి ఆ మాటను దేవుని వాక్యంలో చూద్దాం. ఆ మాట ఇలా రాయబడి ఉంది. ఫస్ట్ 6వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. ఆ తరువాత 8వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతి ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచెను. ఇప్పుడు 8వ అధ్యాయం 21వ వాక్యం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యం నుండి చెడ్డది. హల్లెలూయా.
చూడండి, ఈ సర్వేలో భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు మనుషులు ఈ మధ్య చేశారు, కానీ కొన్ని వేల సంవత్సరాలకు ముందే బైబిల్ చెప్తుంది, బాల్యము నుండే, చిన్న ప్రాయం నుండే నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉండిందని, కేవలం వారు చెడుగా బిహేవ్ చేసేటట్టు బైబిల్ చెప్తుంది. ఈ యొక్క హృదయాన్ని దేవుడు మంచి హృదయంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, బాల్యం నుండే ఈ హృదయం చెడిపోయినదిగా కనబడుతుంది. బైబిల్లో మార్కు 7:21 రాయబడి ఉంది, ఈ హృదయంలో 13 విధములైనటువంటి పాపాలు గూడు కట్టుకొని ఉన్నట్టు దేవుని వాక్యం చెప్పబడుతుంది. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, 1 దురాలోచనలు, జారత్వములను, 2 జారత్వము, దొంగతనములను, 3 దొంగతనము, నరహత్యలను, 4 నరహత్య, వ్యభిచారములను, 5 వ్యభిచారము, లోభములను, 6 లోభము, చెడుతనములను, 7 చెడుతనము, కృత్రిమమును, 8 కృత్రిమము, కామ వికారమును, 9 కామ వికారము, మత్సరమును, 10 మత్సరము, దేవదూషణయు, 11 దేవదూషణ, అహంభావమును, 12 అహంభావము, అవివేకమును వచ్చును, 13 అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా హృదయంలో, ఒక మనిషి యొక్క హృదయంలో గూడు కట్టుకొని ఉంది. ఈ గూడును ఒక మనిషి దులిపివేయకపోతే ఆ వ్యక్తిలో అది అలా ఎక్కువై ఆ వ్యక్తిని ఆ దురాలోచనల వ్యక్తిగా, ఆ వ్యక్తి దొంగతనాలకు, హత్యలకు, నేరాలకు, ఘోరాలకు, పాపాలకు, ఇంకా ఘోరమైనటువంటి ఆ యొక్క విషయాలకు ఆ వ్యక్తిని అది త్రోస్తుంది. కావున దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితాల్లో ఇటువంటి హృదయం ఒకవేళ ఉందా అని చెప్పి గ్రహించాలి. చూడండి, యెహోవాకు హేయమైనటువంటి వాటిల్లో 4వది దురాలోచనలు యోచించేటువంటి హృదయం ఉండకూడదు. చూడండి, ఆలోచనలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఈ సాతాను ద్వారా పురికొల్పింపబడి, సాతానుని యొక్క ద్వారానే ఈ ఆలోచనలకు మనిషి పాల్పడుతున్నాడు. ఒక మనిషి మంచిగా యోచించాలని దేవుడు కోరుతున్నాడు, కానీ మనిషి ఏం చేస్తాడు తెలుసా? ఆలోచనలకు గురి అవుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనం ఆలోచించడానికి బదులుగా ఆలోచింపని కార్యాలను ఆలోచిస్తే అది దురాలోచన అని చెప్పి, ఆ దుర్యోచన నీ జీవితంలో దేవుడు అది అసహించుకుంటున్నాడని, అది దేవునికి తగినది కాదని చెప్పి నువ్వు మర్చిపోకూడదు. అందువల్ల ప్రభు నమ్ముకున్నటువంటి ప్రభు పిల్లలమైనటువంటి మనకు ఈ యొక్క ఈ దుర్యోచన అనేది రాకూడదు. ఇది యెహోవా దృష్టిలో చాలా ఘోరమైంది. మనం సాటి మనిషికి అనుకూలత కలిగిన వాళ్ళగా ఉండాలా. పరులను మనం మోసం చేసి వాళ్ళది దోచేసుకోవాలని, ఇతరులకు కీడు కల్పించాలని, మనం సరిగ్గా మనమే పైకి రావాలని, ఇతరులు కూలిపోవాలని, ఇతరులు కాలిపోవాలని, ఇతరులది నష్టమైపోవాలా, మనం పైకి రావాలా, ఇతరుల క్రిందే ఉండాలని చెప్పి ఎవరు యోచించినా ఆ యొక్క యోచన యెహోవాకు హేయమైంది. నేనుగా మిమ్మల్ని గురించి చెప్తే మీరు బాధపడతారు, మిమ్మల్ని గురించి నేను చెప్తే బాధపడతారు. అందువల్ల నన్నే పోల్చి చెప్పుకుంటున్నాను. ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు నేనేదో కొంచెం వాక్యం చెప్తున్నాను, నాకంటే సూపర్గా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారనుకోండి, నేను వింటాను, కానీ లోపల ఏమనుకుంటాను తెలుసా? నాకంటే భలే చెప్తున్నారు, అంతటితో స్టాప్, మంచిది. కానీ కుళ్ళుకుంటే నాకంటే చెప్తున్నాడా, ఓరవలేని తనం నాకు వచ్చింది అనుకోండి, ప్రియమైన వాళ్ళరా, అది దేవుడు చూసి నన్ను అసహించుకుంటాడు. నీకెందుకు అంత దుర్మార్గత? నీకంటే ఆ వ్యక్తి వాక్యం బాగా చెప్తే నువ్వు ఎందుకు ఓరవలేకపోతున్నాడు అని చెప్పి దేవుడు నాకు 6 ఇస్తాడు. ఇట్లా ప్రతి ఒక్కరు కంపేర్ చేసుకోండి. మీ జీవితంలో మీకంటే బాగా చేస్తే, మీకంటే బాగా చెప్తే, మీకంటే మంచిగా ఉంటే వాళ్ళను చూసి వ్యసన పడకూడదు, వాళ్లకు
ఇంకా బాగా చెప్తున్నామని చెప్పి వారిని ఇంకా ఎంకరేజ్ చేయాలా. అది వదిలేసి నువ్వు పలానా చెప్పి బాగలేదు, నువ్వు పలానా చేయటం నచ్చలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పి డిస్కరేజ్ చేయకూడదు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో మంచిగా యోచించాలా. వాళ్ళు బాగున్నారంటే సంతోషపడు. నువ్వు సంతోషపడి వాళ్ళకు ఇంకా నువ్వు ప్రోత్సాహాన్ని కలిగించాలా. చాలామంది ఏం చేస్తారంటే తమ జీవితాల్లో నాకంటే బాగా వాళ్ళు చెప్తున్నారే, నాకంటే మంచిగా ఉన్నారే అని చెప్పి ఓర్వలేని తనానికి గురి అవుతున్నారు. ప్రియమైన వాళ్ళని నేను అందుకే చెప్తుంటాను, ఎదుటి వారి యొక్క క్షేమాన్ని మనం కోరుకోవాలా. మనం ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వ్యక్తికి నొప్పించే మాట కానీ, వాళ్ళని బాధపరిచేది కానీ, వారిని వేదన పరిచేది కానీ మనం చేయకూడదు. చూడండి, ఈ యొక్క దురాలోచనలు యోచించే హృదయం మనకు ఉండకూడదు. ఈ దురాలోచన యోచించేటువంటి హృదయం యెహోవాకు హేయమైంది. ప్రియమైన వాళ్ళారా, కానీ ఈరోజు మానవుని యొక్క యోచన అంతా ఎట్లా ఉంది తెలుసా? ఈ కథ వింటే మీకు అర్థమవుతుంది. ఇది కథ కాదు, రియల్గా జరిగిన సంఘటన. నేను అప్పుడప్పుడు సువార్తల్లో కూడా ఇది చెప్తూ ఉంటాను. ఒక ఊర్లో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒక ఊర్లో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. చాలా వాళ్ళు అనుబంధంతో ఉండేవి. కానీ ఆ ముగ్గురు చాలా ఘోరమైన దొంగలు, గజ దొంగలు. ఆ ముగ్గురు దొంగలు ఏ ఇంటికైనా కన్నం వేయగలరు, ఏ బ్యాంకీనైనా దోచుకోగలరు, ఏ పట్టణాన్నైనా పోయి ఒక్క ఇంట్లో చొరబడి దోచుకోవాలంటే అవలీలగా అనర్గళంగా వాళ్ళు చాటుగా వెళ్ళిపోయి దాగి ఉండి ఏ ఇల్లు కాజేయాలనుకుంటారో ఆ ఇంటిని కాజేసేస్తారు. అటువంటి దొంగలు వీరు ఒకరోజు ఒక ప్రదేశానికి వెళ్ళి దొంగతనం చేయాలనుకొని వీళ్ళు ప్లాన్ వేశారు. వాళ్ళు అనుకున్న ప్రకారంగానే ముగ్గురు కలిసి వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఏ ఇంట్లో ఈరోజు దోచుకోవాలని చెప్పి సాయంకాల సమయంలోనే వాళ్ళు స్కెచ్ గీసుకున్నారు. ఆ ప్రకారంగానే దాగి ఉండి ఈరోజు పలానా ఇంట్లోకి వెళ్ళి దోచుకోవాలనుకున్నారు. ఆ ప్రకారంగానే వాళ్ళు సాయంకాలం అయినప్పుడు చీకటి పడిన సమయంలో అందరూ కూడా భోజనం చేసుకొని అందరూ పడుకున్నారు. రాత్రి అయిపోయింది. ఈ దొంగలు చాటుగా ఉండి ఎట్లా అక్కడికి వెళ్ళాలా, ఎలా దోచుకోవాలా అని చెప్పి వాళ్ళ ప్లాన్లోనే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళు అందరూ నిద్రపోయారు. ఈ ముగ్గురు దొంగలు వెళ్ళి వాళ్ళు అనుకున్న ప్రకారంగానే ఆ ఇంట్లో దొంగతనం చేశారు. చాలా ఖరీదైనటువంటి ఆభరణాలన్నిటినీ, డబ్బులన్నిటినీ, బంగారాన్ని, వెండిని అన్నిటినీ దోచుకొని మూట కట్టుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళు ఆ ఇంట్లో నుండి పరారై దూర ప్రదేశానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అంచనా వేశారు, 3 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు, వెండి, ఇంకా నగలు, ఇంకా ధనం అన్నీ ఉందని చెప్పి వాళ్ళు భావించారు. ఇంచుమించు 3 లక్షల రూపాయలు విలువ కలిగినవి దోచుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు చాలా దూరం ఆ రాత్రి వేళ పయనించినందువలన రాత్రి చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక ఊరు నుండి వేరే ఊరుకు అడ్డు త్రోవల్లో, అరణ్య మార్గంలో, అడవి మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఇట్లున్నప్పుడు అలసిపోయారు, నడవలేని స్థితి వచ్చింది. ఆ చెట్టు దగ్గరే పండుకున్నారు. పండుకొనేసి బాగా నడిచి ఆకలి అయిపోయింది, పండుకున్నారు. ఇక సూర్యోదయం కలిగింది, ఉదయం అయింది. ఆ సమయంలో ఆ ముగ్గురు కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. రాత్రి దోచుకున్నది మనం 3 వాటా వేసుకుంటాం. దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. దీన్ని తలా మనం పంచుకుంటాం, 3 వాటా వేసుకొని పంచుకుంటాం, 1 లక్ష రూపాయలు చొప్పున పంచేసుకుంటామని చెప్పి వాళ్ళు అనుకుంటున్న సమయం. అప్పుడు వారిలో ఒకడు అన్నాడు, రే బాగా ఆకలైంది, రాత్రి నడిచి కాళ్ళన్నీ వాసిపోయింది, చాలా నొప్పిగా ఉంది, ఈ సమయంలో ఆకలి చంపేస్తా ఉంది, నువ్వు పక్కలో ఉన్న ఊరు వెళ్ళి అక్కడ ఏదైనా తినడానికి ఉదయం టిఫిన్ కట్టించుకో రా అని చెప్పి ముగ్గురులో ఒక వ్యక్తి చెప్పాడు.
వాళ్ళు చెప్పాడు, నువ్వు పోయి తీసుకొనిరా. తీసుకొచ్చిన తర్వాత వాటా వేసుకొని 3 భాగాలు పంచుకుంటాము అని చెప్పారు. టిఫిన్ కట్టించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పక్క ఊరుకు వెళ్తున్నాడు. ఈ వ్యక్తి దగ్గరలోనే ఉన్నట్టు ఈ వ్యక్తి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళేటప్పుడు ఇతని యొక్క దురాలోచన ఎలా ఉంది తెలుసా? 3 వాటాలు పంచడమా? అదేంది? వాళ్ళిద్దరికి లేకుండా చేసేస్తా, ఆ ఆస్తి మొత్తం నాకు వచ్చేయాలి. ఏ ఆస్తి? రాత్రి దొంగతనం చేసిన అదంతా నాకే దక్కాల, వాళ్ళిద్దరికి దక్కకూడదు. చూడండి అతని ఆలోచన ఎట్లుంది. అతనికి మంచి ఆలోచన ఉంటే 3 భాగాలు పంచుకుంటాము, పర్వాలేదు, తలా కొంచెం తిన్నట్టు ఉండొచ్చు అనుకోవాలి. కానీ ఆ వ్యక్తి యోచన ఎట్లాంటి తెలుసా? దురాలోచనకు గురి అయ్యి అదంతా నాకే దక్కాల. అట్లాగైతే నేనేం చేయాలా? మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, అతని యొక్క ప్లాన్ ఏంటో తెలుసా? కడుపు నిండా తినేసి వాళ్ళకి తీసుకొని పోయేటువంటి దాంట్లో విషం కలిపి తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తా. కడుపు నిండా తినేసి విషం కలిపి తీసుకెళ్ళిపోతామని చెప్పి ప్లాన్ వేసేసాడు. ఆ ప్రకారంగానే కమ్మ కడుపు నిండా తినేశాడు. వాళ్ళకు తీసుకొని వచ్చే దాంట్లో విషం కలిపేశాడు. ఈ వ్యక్తి ఆ యొక్క తక్కిన 2 దొంగలకు, తన స్నేహితులైన ఆ దొంగలకు ఆహారం కట్టుకున్నాడు. ఆ టిఫిన్ తీసుకొచ్చేటప్పుడు మార్గం మధ్యలో విషం కలిపేశాడు, తీసుకుని వస్తున్నాడు. ఇక్కడున్న 2 ఏం చేస్తున్నారు తెలుసా? ఈ భాగాన్ని 3 భాగాలు ఎందుకు పంచాలా? మనం వెర్రి వాళ్ళమా? 3 భాగాలు అంటే బాగలేదు, సరిసగం తీసేసుకుంటాం. ఏం చేస్తాం? సరిసగం తీసేసుకుంటాం. 3 భాగాలు ఎందుకు పంచాలా? వాడు ఏం కష్టపడ్డాడు చూడండి. వీళ్ళ ఆలోచన పోనీలో 3 తీసుకుంటామని చెప్పి ఉన్నా ఇది పర్వాలే, ఎందుకు వానికి వాళ్ళ మనమే సరిసగం తీసేసుకుంటామని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ హృదయంలో ఒక ఆలోచన వీళ్ళు యోచిస్తున్నారు. ఆ యోచన ఏంటో తెలుసా? ఆ ప్లాన్ ఏంటో తెలుసా? వాడు టిఫిన్ తీసుకొస్తాడు, తీసుకొచ్చి మనకి ఇస్తాడు, తినమంటాడు. తినేటప్పుడు తినే ముందు ఏం చేస్తాం తెలుసా? వాని తల పగలగొట్టి చెప్పేస్తాం. ఏం చేస్తాం? వాళ్ళ తల పగలగొట్టి మనం ఆ యొక్క దాన్ని దోచేసుకుంటామని చెప్పి ఈ యొక్క ఇద్దరు దొంగలు అనుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, అనుకున్న ప్రకారంగానే ఏం జరిగింది తెలుసా? ఆ వ్యక్తి ఆహారం టిఫిన్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తినండి అని చెప్పిన వెంటనే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఒరే, తినేదానికి ముందు మేము చేయాల్సింది ఒక పని ఉందిరా అని చెప్పి ఆ రాడ్ తీసుకొని ఒక్క దెబ్బ తల మీద కొట్టారు. తల పగిలింది, అక్కడికక్కడే చచ్చిపోయాడు. అప్పుడు ఏమన్నారు తెలుసా? రే, పోయింది, మన అడ్డుగోడ తొలగింది, చేతులు కడుక్కుంటాం, ఇప్పుడు తిందాం కడుపు నిండా, ఇప్పుడు కడుపు నిండా తింటామని చెప్పేసి చేతులు కడుక్కొని గబా 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 అని తిన్నాడు. ఏమై ఉంటుంది మీకు తెలుసు. అక్కడే తింటానే చచ్చిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు దోచుకున్నది ఎవరికి సొంతమైంది? నేను ఎందుకు చెప్తున్నానంటే, మానవుని యొక్క హృదయంలోని ఆలోచన ఈ రీతిగా ఉన్నాయి. చూడండి, మానవుని యొక్క హృదయం ఆలోచనలు అది తనే పైకి రావాలా, తనకే దక్కాలా, తనకే రావాలని చెప్పి ఆ ఒక వ్యక్తి తనకే రావాలని అతను అనుకున్నాడు. ఈ 2 కూడా మాకే రావాలా 2 భాగాలని వీళ్ళు అనుకున్నారు. ఎవరు పొందుకోలేకపోయారు. ప్రియమైన వాళ్ళారా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ యొక్క సంభవం అంటే, చూడండి, ఆలోచన యోచించేటువంటి హృదయం యెహోవాకు హేయం. ప్రియమైన వాళ్ళారా, ఇది 4వది.